హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సౌండ్ విన్నారా? గల్గల్ అని ఎంత బాగుందో కదా. ఈ వాటర్ ఫాల్స్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్. అసలు ఈ ప్లేస్ ఎంత బాగుంది అని అంటే ఇప్పటి వరకు చూసిన వాటర్ ఫాల్స్లో ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారని అంటే మీరే చూడండి. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ మన ఇండియాలో ఉన్న ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు నార్త్లో 38 కిలోమీటర్ల దూరంలో ఇంద్రావతి నదిపై ఉన్న సహజ జలపాతం. ఇక్కడికి రావాలి అంటే చిత్రకూట్లో రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్ లేవు. బై రోడ్ రావాలి. నియర్ బైలో ఉన్న రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడి నుంచి రావచ్చు. ఈ వాటర్ ఫాల్స్ హైట్ 29 మీటర్స్ ఉంటుంది. మన ఇండియాలోనే వెడల్పైన వాటర్ ఫాల్స్ ఇవి. నీరు బాగా ఉన్నప్పుడు అంటే రైనీ సీజన్లో దీని వెడల్పు 200 మీటర్స్ ఉంటుంది. వర్షాకాలంలో వాటర్ ఫ్లో అయ్యే దీని వెడల్పు మరియు విస్తృతమైన హార్స్ షూ షేప్ వల్ల దీన్ని నయగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయాలి అనుకుంటే బెస్ట్ టైమ్ జూలై టు మార్చ్. ఋతువుకి రంగులు మార్చడం ఈ జలపాతం విశేషము. భారీ వరదలు కనుక వస్తే ఇంద్రావతి నదికి ఎర్ర మట్టితో కలిసి ఎర్ర రంగులోకి మారుతుంది. క్రమంగా శీతాకాలం వచ్చేసరికి ఈ నీరు వైట్ కలర్లోకి మారిపోతుంది. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం ఈ కొండ అంతా కూడా వాటర్తోనే కవర్ అయిపోయి 200 మీటర్స్ వెడల్పున వాటర్ పడుతూనే ఉంటుంది. వాటర్ ఫ్లో కనుక తక్కువ ఉంటే వాటర్ అనేది 3 పాయలుగా విడిపోయి కిందకి పారుతూ ఉంటుంది. రైనీ సీజన్లో వరదలు కనుక ఇంద్రావతి నదికి వరదలు కనుక వస్తే వాటర్ బురద నీరు కింద పారుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళే కొద్దీ వాటర్కి ఇది ఎలా చెప్పాలంటే నార్మల్ ట్రిప్ కన్నా ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. అంత బాగుంది అసలు. ఫ్లో, ఆ సౌండ్, వాటర్ చాలా దట్టంగా పడుతుంది కిందకి. వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది. ఇది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎవరికైనా వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం ఉండి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ వాటర్ ఫాల్స్ని డెఫినెట్గా విజిట్ చేయాలి. అంత బాగున్నాయి. దగ్గరికి వెళ్ళే కొద్దీ వాటర్ ఫాల్స్కి దాని నుంచి ఆ వాటర్ ఫాల్స్ పడే స్పీడ్కి ఆ వాటర్ అంతా కూడా మీదకి తూలిపోతూనే ఉంది. దీని నుంచి చూడండి పొగ మంచు అసలు అలా వస్తూనే ఉంది. దీని మించి రెయిన్బో కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. పైన రెయిన్బో, కింద నీ వాటర్ ఫ్లో, సూర్యకిరణాలు వాటర్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చాము. అసలు దాన్ని చూస్తుంటేనే చూడండి అసలు ఏదో పాల సముద్రం దగ్గరకు వెళ్తున్నట్టుగా లేదు. నాకు వీడియో తీయడం కూడా చాలా కష్టంగా అనిపించింది. వావ్, ఇలా దగ్గర నుంచి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. అంత అందంగా ఉంది.
వాటర్ ఫాల్స్ దగ్గరే ఒక శివాలయం ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్న ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి, సహజంగా ఏర్పడినవి. వీటిని పార్వతీ గుహలు అంటారు. ఇక్కడ టూరిస్టుల కోసము గెస్ట్ హౌసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా నైట్ స్టే చేయాలి అనుకుని ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడాలి అనుకుంటే హ్యాపీగా ఇక్కడే స్టే చేయొచ్చు. అదండి మా చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ట్రిప్ అలా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా డెఫినెట్గా ఈ వాటర్ ఫాల్స్ని చూడండి. మీలో ఎంతమంది ఇప్పటికే వాటర్ ఫాల్స్ని చూసారా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.